స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నావు నాయనా. గడిచిన కాలం అంతా మీ రెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన నామమును స్తుతించటానికి మీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. జరుగుతున్న ఆరాధన మీ చేతుల్లోనికి సమర్పిస్తున్నాము నైనా. అయ్యా, నీకు స్తోత్రం. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం తండ్రి. ఇంక నువ్వు రావాల్సిన బిడ్డలను త్వరగా తీసుకుని రండి తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కరెంటును, సిస్టమును, వాతావరణాన్ని కూడా మీరు స్వాధీనపరుచుకున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకునండి. సాక్ష్యముల ద్వారా, కీర్తన భాగము ద్వారా, ఆరాధన ద్వారా మీరే మహిమను పొందమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, నీకు స్తోత్రం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డని మీ ఆత్మ స్వాధీనములోనికి తీసుకునండి. ఆత్మతో, సత్యముతో నీ ఘనమైన నామమును స్తుతించి ఆరాధించుటకు సహాయం చేయండి. అయ్యా, కూడి వస్తున్న ఒక్కొక్కరికి అవసరమవుతున్న సందేశం మీ దాసుల నోట మీరు ఉంచండి. వాక్యములో నుండి ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి. వినగల చెవి, గ్రహించే హృదయం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా మా మధ్యలోనికి దిగి వచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లించుకుంటూ, సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వాక్యాన్ని తీసి చదువుకుందాం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరాన్ని విని తలుపు తీసిన ఎడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనము చేయుదుము. హల్లెలూయా. మరొకరు చదవండి. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. తట్టుతూ ఉన్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల ఎవడైనా నా స్వరాన్ని విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. హల్లెలూయా, హల్లెలూయా. పక్క వాళ్ళకి చెక్కండి, చెడగండి. ఎవరంట నీతో భోజనం చేస్తానికి వస్తాను అంటుంది? హల్లెలూయా. ఎవరంట? దేవుడే అంటున్నాడు. నీ ఇంటి దగ్గరే నిలబడ్డా, తలుపు తడుతా ఉన్నా, తెరిస్తే ఇంటి లోపలికి వస్తా, ఇంటి వెలపట నిలబడ్డా, ఇంటి లోనికి వస్తే నీతో నేను, నాతో నీవు కలిసి భోజనం చేస్తాం అంటున్నాడు. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, మరి ఇంట్లోకి పిలవచ్చుగా. హల్లెలూయా. యేసయ్య నీ ఇంట్లోకి పిలవచ్చుగా. పిలిస్తే వచ్చి కలిసి తింటానంటున్నాడు కదా. ఇష్టం లేదా? హల్లెలూయా. ఎన్నాళ్ళు వెలపట పెడతావు యేసయ్యని? హృదయంలోనికి పిలవచ్చుగా. పక్క వాళ్ళని అడగండి, ఇంట్లోనే ఉన్నాడా యేసు ప్రభువు? ఎలపట్టే ఉన్నాడా? హల్లెలూయా. చానాలైంది యేసయ్యని నమ్ముకొని ప్రార్థనకు రావటం మొదలుపెట్టి చాలా కాలం అయింది. యేసు ప్రభు పటం కూడా మా ఇంట్లో ఉంది. యేసు ప్రభు శిలువ కూడా మా ఇంట్లో తగిలిచ్చి పెట్టా. హల్లెలూయా. మా ఇంట్లో బైబిల్ కూడా ఉంది. చర్చికి వెళ్తానే ఉన్నా, ఆదివారం ప్రార్థనకు వెళ్తానే ఉన్నా. కానీ యేసు ప్రభు హృదయం లోపల ఉన్నాడా, బయట ఉన్నాడా? ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. యేసు ప్రభు హృదయం లోపలే ఉన్నాడా, వెలపట ఉన్నాడా? పక్క వాళ్ళని అడగండి.
యేసు ప్రభు మీ ఇంట్లోనే ఉన్నాడా? నీ ఒంట్లోనే ఉన్నాడా? వెలపట ఉన్నాడా? హల్లెలూయా, హల్లెలూయా. చెత్త చెదారం అంతా ఇంటిలో, ఒంటిలో, మనసులో గూడు కట్టుకొని ఉంటే ఆయన ఉండలేడు. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు గనక, ఒకటి హృదయం పరిశుద్ధంగా ఉంటే అప్పుడు ఆయన పరిశుద్ధుడైన దేవుడు నీ ఒంట్లోనికి, నీ హృదయం అనే ఇంట్లోనికి వస్తాడు. నీ మనస్సు పరిశుద్ధంగా ఉండాల. అపవిత్రమైన ఆలోచనలన్నీ నీ మనసులో తిరుగుతూ ఉంటుంటే, కదిలాడుతూ ఉంటుంటే ఆయన నీలోనికి రాలేడు. ఆయన వెలపటే ఉంటాడు. కాబట్టి చెడు ఆలోచనలు మనసులో కలుగుతూ ఉన్నాయంటే, చెడు ఆలోచనలన్నీ లోపల తిరుగుతూ ఉంటే, చెడు ఆలోచన కలిగినన్ని దేహంలోనికి దేవుడు రాలేడు, బయటనే ఉంటాడు. అపవిత్రత, మలినం, మురికి ఉంటే పరిశుద్ధుడైన దేవుడు లోపలికి రాలేడు. హల్లెలూయా. కొంతమంది ఏడుపు కొట్టు ముఖాలు ఉంటారు, ఎప్పుడు ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తారు అంటే, వాళ్ళకి మంచి బట్టలు ఉన్నాయి, నాకు మంచి బట్టలు లేవు, అందుకు ఏడుస్తారు. ఇంకా పక్క వాళ్ళకి 10 ఎకరాలు ఉంది, నాకు 1 ఎకరం కూడా లేదు, అందుకు ఏడుస్తారు. పక్క వాళ్ళు మంచిగా బ్రతుకుతున్నారు, పక్క పిల్లలకి సీట్లు వచ్చినాయి, వాళ్ళు బాగా చదువుకుంటున్నారు, మా పిల్లలకి రాలా, అందుకు ఏడుస్తారు. లోక సంబంధమైనటువంటి, ఈ శరీర సంబంధమైన వేటిని గురించో ఏడుస్తుంటారు. హల్లెలూయా. కానీ ఆత్మ సంబంధమైనటువంటి దైవీకమైన దుఃఖం, ఆత్మ సంబంధమైన దుఃఖం మార్పు కలిగిస్తుంది, మార్పు మనసు తీసుకొని వస్తుంది. కాబట్టి అందరూ ఏడుస్తున్నారు, ఇంటి నిండా జనం ఉన్నారు, ఏడుస్తున్నారు. యేసు ప్రభు వచ్చాడు. ఆయన ఇంటిలోకి వద్దామనుకుంటే ఇంట్లో అందరు ఏడుస్తుంటే, నేను రాలేను కానీ ముందు ఆ ఏడిసే వాళ్ళందరినీ బయటికి పంపించమన్నాడు. అయ్యా, ఏడిసే చుట్టాలారా, బంధువులారా, కూతురు చచ్చిపోయిందని నా కూతురు కోసం మీరు ఇంతసేపు ఏడిచారు, చాలా మంచిది, సంతోషం, అందరికి వందనాలు. కాసేపు మీరందరికి బయటికి వెళ్ళండి, యేసు ప్రభు రావాలంటే. ఏడిచేవాళ్ళు అవిశ్వాసులు. ఇంకొక మాటలో చెప్పాలంటే ఎగతాళి చేసి గేలి చేసేటువంటి వాళ్ళు వీళ్ళు. ఇట్టటోళ్ళు వీళ్ళు ఇక్కడ పనికిరారులే, బయటికి పంపిస్తే యేసయ్య వస్తాడు, ఆయన చేసి అద్భుతం ఏదో చేస్తాడు అని అందరినీ బయటికి పంపించేశాడు. ఎందుకంటే యేసు ప్రభు వచ్చాడు. ఆమె నిద్రించుచున్నది కానీ చనిపోలేదు అన్నాడు. నిన్న ననంగా చచ్చిపోతే ఇప్పుడు దాకా ఏడిసి సీదేసి గోడల నిండా మ్యాపులు గీసి అంత శివుడంతా ఇలా గోడలు మొత్తం ఇంతమంది ఏడిసి సీదేస్తుంటే గోడలు ఎట్టుంటాయి? అన్నీ మ్యాపులు గీసేసి గోడలన్నీ పాడిపోయిపోంటాయి. నిన్నటి నుంచి ఊరక తిక్కలోలమై ఏడుతున్నావా? ఈయన వచ్చి ఏంటి నిద్రపోతుంది, చచ్చిపోలేదంటాడేంది, ఏం తెలుసు ఆయనకి? వచ్చి చూస్తే కదా ఇది శవమో బతికున్న మనిషో నిద్రపోతుందో చచ్చింది తెలిసేది. ఇప్పటికిప్పుడు వచ్చి నిద్రిస్తున్నది కానీ చచ్చిపోలేదంటాడేంటి అని అంటున్నారు, నవ్వుకుంటున్నారు ఆయన మాటలకి. అపహాసకులు అంటారు. ఈ ఏడుపు గొట్టోళ్ళు, అపహాసకులు, ఈ అవిశ్వాసులు వీళ్ళు ఉంటే ఇంటి నిండా యేసు ప్రభు ఏమని వస్తాడు? వీళ్ళు బయటికి పోవాలా, ఇలా బయటికి సాగనంపితే కానీ అప్పుడు యేసు ప్రభు వస్తాడు. హల్లెలూయా. అమ్మ నవ్విన వరకు చాలే కానీ అందరు బయటికి పోండి. మేము ఉంటే ఆయన అద్భుతం చేయలేడు అంటున్నా. చచ్చిందాన్ని మీ కూతురుని బతికియాలంటే మేము అడ్డం అంటున్నా. అవన్నీ ఎందుకు అధిక ప్రసంగాలు? ఆయన అందరిని బయటికి వెళ్ళమన్నాడుగా, మీరు కాసేపు బయటికి పోండి, సరే పదండి అని చెప్పి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ బయటకు వచ్చేసారు. ఏడుపు రకం వాళ్ళు, అవిశ్వాసులు, అపహాసకులు,
ఇంట్లో ఉన్న అందరిని బయటికి పంపించేసిన తర్వాత అప్పుడు యేసు ప్రభు వచ్చాడు. హల్లెలూయా. పిల్ల తల్లి తండ్రి వచ్చాడు. శిష్యులు కూడా ఉన్నారు. కానీ అయ్యా శిష్యులందరూ సూరు మొత్తం ఇక్కడ నిలబడండి. మీరు పేతురు, యాకోబు, యోహాను మీరు ముగ్గురు ఇట్రండి అన్నాడు. అంతవరకు ఇంట్లోకి వెళ్ళారు. శవం దగ్గర చుట్టూ నిలబడ్డారు. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? పిల్ల తల్లి తండ్రి ఇద్దరు, యేసు ప్రభు శిష్యులు ముగ్గురు. ఎంతమంది అయ్యారు? 6 అయ్యారా? యేసు ప్రభుతో కలుపుకొని 7 అయ్యారా? 6 అయ్యారు. 6 లోపలికి వెళ్ళారు. యేసు ప్రభు తల్లితా కుమి అని చచ్చిపోయిన అమ్మాయిని చేయి పట్టుకొని లేపాడు. బతికింది. ఇప్పుడు మొత్తం కలిసి అందరు బయటకు వచ్చేసారు. ఎందుకంటే ఈ అవిశ్వాసుల గుంపు బయట ఉంది, అపహాస్కుల గుంపు బయట ఉంది, ఈ ఏడుపు గొట్టు మొఖాలంతా బయట ఉన్నారు. ఇప్పుడు బయటికి ఎంతమంది వస్తున్నారు? 7 వస్తారు. అమ్మే అప్పో ఆ పిల్ల బతికిందే, మరి ఇందాక నవ్వుతీవి కదమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. ఇదేంది ఆశ్చర్యంగా ఉంది. నిన్న నన్నంగా చచ్చింది, ఈ పిల్ల ఎట్ట బతికిందా? హల్లెలూయా. యేసు ప్రభు నీ హృదయంలోనికి రావాలంటే, హృదయంలో అవిశ్వాసం ఉంటే యేసయ్య రాడు. 2, యేసు ప్రభు నీ హృదయంలో ఉండాలంటే అపహాసుకులు కూర్చున్న చోట కూర్చోవద్దు. అంటే అపహాసుకులు అంటే ఇదే. నిన్న ననంగా ఆ పిల్ల చచ్చిపోతే ఇప్పుడు వచ్చి ఆయన ఏంది నిద్రిస్తున్నది కానీ చచ్చిపోలేదు అని 18 ఎత్తన ఏడ సావకుండా నీ ఊరక నేడుతున్నావా? చచ్చింది బతికింది ఆయనకి ఏం తెలుసు? ఇప్పుడు వచ్చే అట్టంటాడేంది అని అపహాసుకుల మాటలు, ఏదో సరదా కాసేపు నవ్వుకోవటానికి. హల్లెలూయా. అందుకని యేసు ప్రభు అంటాడు, అపహాసుకులు కూర్చున్న చోట కూర్చోవచ్చా కూర్చోకూడదా? పక్క వాళ్ళని అడగండి అమ్మా. ఎక్కడ కూర్చుంటున్నావు? రోజు పొద్దున్న లేచిన కానీ సందకడదాకా ఎక్కడెక్కడ కూర్చుంటున్నావు? గంట కోటంలో కూడుకుంటున్నావా? కూర్చుంటున్నావా? ప్రార్థనలో పక్కనే కూర్చుంటున్నావా? పనికి మాలిన మాటలు చెప్పుకునే వాళ్ళ పక్కన కూర్చుంటున్నావా? వాళ్ళు అట్టంట వీళ్ళు ఇట్టంట అని చెప్పుకొని నవ్వుకుంటారు చూడు, అలానే అపహాసకులు అంటారు. అట్టటి వాళ్ళ దగ్గర కూర్చోవచ్చా? కాసేపు సరదాగా నవ్వుకోవటానికిలే. లేదు లేదు, యేసు ప్రభువే చెప్పాడు, అపహాసకులు కూర్చున్న చోట కూర్చోకూడదు అని యేసయ్య చెప్పాడు. కాబట్టి అక్కడ కూర్చోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అపహాసకులు కూర్చునే చోట నువ్వు కూర్చుంటున్నట్టయితే నీ హృదయంలో యేసయ్య వచ్చి కూర్చుంటాడా? కూర్చోగలుగుతాడా? లేదు. ఎందుకంటే నీ సహవాసం నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు? అపహాసకులు కూర్చునే చోట కూర్చుంటున్నావు కనుక అందువల్ల యేసయ్య నీ గుండెలో నీ హృదయంలో కూర్చుని నీతో కలిసి భోజనం చేయాలంటే కుదరదు, రాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రస్తుత పరిస్థితులను చూసి, ఈ లోక సంబంధమైన శరీర సంబంధమైన పరిస్థితులను చూసి విశ్వాసం లేని వారు ఏడుస్తారు. వాళ్ళంతా ఏడుతున్నారు. ఎందుకంటే పాపం చచ్చిపోయింది, వాళ్ళ కూతురు చనిపోయింది. యోబు పిల్లలందరూ చచ్చిపోయారు. యోబు దగ్గరికి ఒకదాని వెంట వార్తలు, ఒకదాని వెంట అన్ని వార్తలు ఒక్కరోజే వచ్చినాయి. గొర్రెలన్నీ చచ్చిపోయినాయి అండి. అవునా? ఏమండి ఒంటెలన్నీ పోయినాయి, గాడిదలన్నీ పోయినాయి, అన్నీ పోయినాయి అని చెప్తా ఉంటే ఒక్కొక్కరు చెప్తా ఉంటే చివరికి ఒకళ్ళు వచ్చి చెప్పారు, అయ్యా చెప్పటానికి మాట రాట్లా, నీ పిల్లలందరూ ఇల్లు కూలబడి చచ్చిపోయారు, ఎవరూ బతికిలేదు. మీ ఆడవాళ్ళు నువ్వు ఇక్కడ ఉన్నావు కాబట్టి పక్కన ఉన్నారు కనుక మీరు మాత్రమే బతికారు, ఇంక మిగతా అందరూ పోయారు. అవునా? అన్నీ విన్న తర్వాత ఆయన ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను
యెహోవా తీసుకొని పోయెను, ఆయన నామమునకు స్తుతి కలుగును గాక. ఆమేన్. మరి ఆయనకి 10 మంది పిల్లలు చచ్చిపోతేనేమో యెహోవాకు స్తుతి కలుగుగాక అన్నాడు. ఈ యాయూరు కూతురు ఒక్క పిల్ల చచ్చిపోతేనేమో ఇంటి నిండా చేరి ఈ ఏడుపు మొహాలంతా ఏడిచి 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 తెగ ఏడుస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన ఏమన్నా ఏడ్చాడా? అయ్యా, దేవుడు అన్యాయం చేశాడు, అస్సలు దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడే పగస్తుడైపోయాడు, దేవుడికి అసలు న్యాయం లేదు అని ఏమన్నా అన్నాడా? 10 మంది పిల్లలు చచ్చిపోతే అట్టాటి మాట ఆయన నోటి గుండా రాలా. హల్లెలూయా. కొన్నిసార్లు పాలు తాగే దూడపిల్ల చచ్చిపోతేనే దేవుడికి న్యాయం లేదులే, పక్కింటి వాళ్ళు పనికి మాలిన పనులన్నీ ఆడ చండాల పనులు చేసి వాళ్ళ బర్రె బాగానే ఉంది, వాళ్ళ దూడ బాగుంది, మా దూడే చచ్చిపోయింది. దేవుడికి న్యాయం ఏడుంది? న్యాయానికి కూడలేదో అని నీ ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. కానీ విశ్వాసంతో కనిపెట్టేటువంటి వ్యక్తికి, దేవుని మీద ఒక నమ్మకం, గురి, విశ్వాసం ఉన్న వ్యక్తికి అపశకునపు మాటలు రావు. దేవుడిచ్చాడు, దేవుడు తీసుకుని పోయాడు. ఆయన నామానికి 10 మంది పిల్లలు చచ్చిపోయినందుకు దేవునికి స్తోత్రం స్తోత్రం చెబుతున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు ఏ హృదయంలో అయితే ఉంటాడో, ఎవరి ఇంటిలో యేసయ్య ఉంటాడో ఆ వ్యక్తికి ఏంటంటే ఒక నమ్మకం ఉంటుంది. హల్లెలూయా. నష్టమే జరిగినా, కీడే కలిగినా, బాధే వచ్చినా నా మేలుకే దేవుడు చేస్తాడు. ఆయన అనుమతి లేకుండా నా జీవితంలో ఏది జరగదు. హల్లెలూయా, హల్లెలూయా. దుష్టుల ఆలోచన చొప్పున నడవక. దుష్టులు అంటే వాళ్ళు ఎట్టుంటారు? పక్కన అడగండి. దుష్టులు అంటే ఎట్టుంటారు? నల్లగా ఉంటారు, తెల్లగా ఉంటారు? అడగండి. దుష్టులు అంటే ఎట్టుంటారు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దుష్టులు అంటే ఎట్టుంటారమ్మా? ఏమ్మా ఏడాన్ని కనపడ్డారా నీకు? మీ ఊర్లో ఏడ కనపడలేదా? దుష్టులు ఎట్టుంటారు? ఇతరులకు మేలు కోరుకోరు, నేను బాగుండాలా, వాళ్ళు మాత్రం నష్టపోవాలి. హల్లెలూయా. నిన్న ఒక వార్త విని నేనే ఆశ్చర్యపోయా. ఆడబిడ్డ, సొంత ఆడబిడ్డ వాళ్ళ అన్న కొడుక్కి అన్నం పెట్టింది. ఏమేసి? విషం పెట్టి అన్నం పెట్టింది. అంటే వాడు చావాల. ఏ ఆస్తుల కోసం, దేనికోసం ఉంటుంది కదా తేడాలు. వారసుడు వాళ్ళకు ఉన్నాడు కావాలా, మగపిల్లడు వీళ్ళకి లేడు కాబోలు. ఇక మిగతా సంగతి అంతా మనకు తెలియలేదు. కానీ అసలు సంగతి, ఆడబిడ్డ కొడుక్కి సొంత వదిన అన్న భార్య విషం కలిపి అన్నం పెట్టింది. ఎంత దారుణం. హల్లెలూయా. దుష్టులు వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉంటాయి. దుష్టుల ఆలోచన అంటే మనం బాగా ఉండాలా, పక్కన వాళ్ళు కూడా బాగుండాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దుష్టులు వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉంటాయి. సమాధానంగా, పాజిటివ్గా ఉండవు, అంత నెగిటివ్గా ఉంటాయి, అంటే విరోధంగా ఉంటాయి. దుష్టుల ఆలోచనలు ఎవడిని ముంచుదామా, ఎవడిని నెత్తిని చేయి పెడదామా, ఎవడిని అనగదొక్కుదామా. హల్లెలూయా, 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 హల్లెలూయా. పాపం ఒక పిల్లోడికి జాబ్ వచ్చింది. చాలా కష్టపడ్డాడు, ఎతికాడు, తిరిగాడు. చివరికి జాబ్ వచ్చింది. జాబ్ వస్తే
ఆ జాబు లెటరు జాయిన్ అవ్వమని చెప్పి లెటర్ ఒకటి తీసుకొచ్చి వాళ్ళు ఇస్తుంటే ఏంటిదయ్యా అది అని ఆ టయానికి ఏమో బయట నిలబడింది. అది వాళ్ళ అబ్బాయికి ఉత్తరం వచ్చింది, జాబ్ వచ్చిందని ఉత్తరం వచ్చింది. ఏది వాళ్ళు వచ్చి నాకు ఇటు ఎత్తాలేటి అని ఆ పక్కింటి ఆమెను తీసుకెళ్ళి మెల్లిగా మొచ్చు బల్ల మీద పైన పెట్టేసింది. హల్లెలూయా. ఆ పిల్లడికి జాబ్ రావటం ఇష్టం లేదు. తర్వాత అన్న చెప్పాలి కదా, చెప్పలా. డేట్ అంతా అయిపోయింది. ఉదాహరణకి నిన్నటి రోజున జాబులో ఆ పిల్లోడు జారాల. ఒక వారం గడిచిపోయింది. వారం తర్వాత అప్పుడు మెల్లిగా తీసుకెళ్ళి, అమ్మే అప్పో ఉత్తరం వచ్చిందా అయాల మీరు ఎవరు లేరు, లేకపోతేనో తీసి బల్ల మీద పెట్టా, ఇదిగో ఇదేందో ఉత్తరం ఏందో చూడు అని అంటే ఇస్తే ఆ పిల్లవాడు చదివి, అమ్మా ఇది నా ఉద్యోగం వచ్చిందనే ఉత్తరం. అయ్యో 17వ తారీఖు, ఎప్పుడో అయిపోయిందిగా, ఇదేంది ఉత్తరం ఎంత లేటుగా వచ్చింది. హల్లెలూయా. ఏడ్చుకుంటా అక్కడికి వెళ్ళి చూస్తే ఉత్తరం, ఏరబ్బాయి ఉత్తరం వచ్చింది, పోస్ట్ చేసిన తారీఖు, డెలివరీ చేసిన డేట్ అన్నీ దీని మీద ఉన్నాయి చూడు. ఎప్పుడో నీకు ఉత్తరం చేరినట్టుగా మీ పోస్ట్ ఆఫీస్ ముద్ర కూడా పడిపోయింది, పలానా తారీఖున మీకు ఇచ్చారు, ఇంత లేటుగా ఎందుకు వచ్చావు, అక్కర్లేదేమో అని అనుకుని నువ్వు రాలేదని ఆగావని ఆ జాబ్ ఇంకొకరికి ఇచ్చాం, అయిపోయింది, వెళ్ళిపో. హల్లెలూయా. ఏం పనులు ఇవి? దుష్టులు చేసే పనులు. హల్లెలూయా. హల్లెలూయా. పక్కోడు కుడి తొట్టులో ఏం పోశారు, పెనాయిలో ఏందో పోసి వచ్చారంట కుడి తొట్టులో. అంటే వాళ్ళ భార్య చచ్చుగా అని, వీళ్ళ భార్యలు బాగానే కానీ. ఇట్లాంటి దుష్టులు వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉంటాయి. అట్టటి ఆలోచన కలిగిన వారితోటి ఏం చేయకూడదంట, వాళ్ళు ఆలోచన చెబుతారు, ఇదిగో నేను వెళ్ళకూడదు, కానీ నేను వెళ్తే వాళ్ళకి డౌట్ వస్తుంది, నేను వెళ్తే వాళ్ళకి అనుమానం వస్తుంది, అందుకని బెదరు నువ్వు పోయి నెమ్మదిగా ఎరగనట్టు తెలియనట్టు వాళ్ళ చేలో నీళ్ళు పెడుతున్నారు, కానీ దాంట్లో ఏదన్నా గలుపు. హల్లెలూయా. అంటే వాళ్ళకి ఎరగనట్టు పక్క నుండి సలహా చెప్పి పంపించేసేసి నీ ద్వారా వాళ్ళకి నష్టం, కీడు కలుగజేస్తారు. ఇతరులకు కీడు, ఇతరులకు నష్టం, ఇతరులకు బాధ, ఇతరులకు దుఃఖం కలుగజేసే ప్రయత్నాలే దుష్టులు ఆలోచనలు. అందుకని మనం ఏం చేయకూడదంట, వాళ్ళ ఆలోచనలు పసిగట్టాల. ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు, ఏం ఆలోచిస్తున్నారు, ఇతరులకు కీడు తలపెట్టారు. అట్టట్టు వాళ్ళ దగ్గర మనం దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. 2, పాపుల మార్గాన వాళ్ళ మార్గంలో అస్సలు నిలబడకూడదు. 3, అపహాసకులు, ఇందాక చెప్పుకున్నామే, అపహాసకులు వాళ్ళు కూర్చున్న చోట కూర్చోకూడదు, నడవకూడదు, నిలబడకూడదు, కూర్చోకూడదు. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, ఈ ముగ్గురు 3 జాతుల వారి దగ్గర ఏమైనా బంధం ఉందా నీకు? కత్తిరించు, మంచిది కాదు. ఎందుకంటే యేసు ప్రభు అంటున్నాడు, హృదయం అనే తలుపు వద్ద నిలబడ్డా, తలుపు తీస్తే నీ హృదయంలోనికి నేను వస్తా, నేను నీ హృదయంలో ఉండి నీతో కలిసి భోజనం చేస్తా. హల్లెలూయా. ఆయన నీతో కలిసి భోజనం చేయాలి అంటే నువ్వు ఈ 3 జాతుల వాళ్ళతోటి కలవకూడదు, వాళ్ళకి కొంచెం దూరంగా ఉండాలి. ఎవరికి? 1, దుష్టులకు దూరంగా ఉండాలి. 2, పాపులకు ఎడంగా ఉండాలి. 3, అపహాసకులకు నువ్వు వేరుగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా.
హల్లెలూయా. అప్పుడే గుడిలో యేసుప్రభు వస్తాడు. కానీ లేచిన కాడ నుంచి పాపులతోనూ దుష్టులతోనూ అపహాసకులతోనూ నీ సన్నిహిత సంబంధం అనుకో, యేసయ్య నీ గుండెలోనికి రాడు. ఆయన బయటనే ఉంటాడు, వెలపటనే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన సహవాసం ఎవరితో, మన సన్నిహిత సంబంధం ఎవరితో, మన కలిసి కూర్చున్నా, కలిసి నడిచినా, కలిసి మాట్లాడినా ఎవరితోటి మన బంధం, మన స్నేహం. యేసుప్రభు అంటున్నాడు, ఆ బంధాలన్నీ తెంచుకో, నీ గుండెలోనికి నేను వస్తా, నీతో కలిసి నేను భోజనం చేస్తా అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దుష్టుడైన వాడు పక్కకు వచ్చాడు. ఏమమ్మా, మీ ఆయనకి ఈ మాట నువ్వన్న చెప్పరాదు? ఏమని? 10 మంది పిల్లలు పోయా, ఉన్న ఆస్తి అంతా నశించిపోయా, ఆరోగ్యం కూడా చెడిపోయిందే, గీరుకోను గోర్లు కూడా లేకుండా పోయినాయి కదా, కొండ పెంకు తీసుకుని చిల్ల పెంకుతోటి ఒళ్ళు గీరుకుంటా కూర్చున్నావే, ఇంకా ఏం దేవుడయ్యా, ఇంకా ఏం నీతయ్యా, దేవుణ్ణి ఒక్కసారి దూషించి సావరాదు అని చెప్పు అని ఎవరు చెప్తున్నారు సలహా? దుష్టుడైన సాతాను చెబుతున్నాడు. ఎవరికి చెప్పాడు? యోబు భార్యకి వచ్చి చెబుతున్నాడు. యోబు భార్య ఏమంది? నీవింకను యథార్థత వదలకుందువా? ఆగాగు. భార్య ఏమనాలా? ఒరే దుష్టుడైన సైతానా. ఎందుకంటే ఆయనతో సన్నిహిత బంధం కలిగిన భార్య కదా. ఎంత భక్తిగా, ఎంత యథార్థంగా ఉండబట్టే దేవుడు మమ్మల్ని అట్టడుగు నుంచి అత్యున్నతానికి ఆశీర్వదించాడే. కష్టం వచ్చినంత మాత్రాన 10 మంది పిల్లలు ఉన్న ఆస్తి దేవుడిచ్చాడు, దేవుడు తీసుకుని పోయాడు. హల్లెలూయా. ఆయన తీసుకెళ్తే యథార్థత వదిలిపెడితే ఉన్న ఊపిరి కాత్తే కూడా పోద్ది. ఆ మాట చెబుతావేంది అనాలి కదా. ఎందుకంటే ముందు చెప్పిన మాట ఏంటంటే, అన్ని నశించిపోయిన రోజునే తొలి రోజే అన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిను, ఆయన నామానికి స్తుతి కలుగుగాక. ఆ మాట పలికేటప్పుడు యోబు భార్య పక్కన లేదా? ఎన్నదగా. మరి ఆ మాట చెప్పచ్చుగా. దేవుడు ఇచ్చాడు. దుష్టుడైన సైతానా, నా దగ్గర నుంచి పో, ఏం మాట్లాడుతున్నావు? యథార్థత విడిచిపెట్టమని మా ఆయనతో చెప్పమంటున్నావా? అరవకుండా, తన్నులు తినకుండా నోరు మూసుకుని వెళ్ళిపో అంటే వెళ్ళిపోయేవాడు. అట్టాగా అంటల్లా ఏమంటుంది? నేరుగా అంతేను, అపవాది కరెక్టే నువ్వు చెప్పింది. హల్లెలూయా. వాడు చెప్పిన మాట చూడు, యథార్థత విడిచిపెట్టు అన్నాడు. రెండోది దేవుణ్ణి దూషించు అని అంటున్నాడు. మూడోది సావు అంట. అరే దుష్టుడా, యథార్థత విడిచిపెట్టేది ఇంద్రా. మా ఆయన యథార్థంగా ఉండబట్టే ఈ రోజుకి ఈ స్థితి కలిగింది. నష్టం వచ్చిందనుకో, యథార్థంగా ఉంటే మరలా దేవుడు ఇస్తాడు అని విశ్వాసంతో చెప్పాలా. రెండవది దేవుణ్ణి దూషించు. ఎందుకు దూషించాలరా? దుష్టుడా, నీవు కదా నష్టపరిచింది, మొత్తం నాశనం అయిపోయాం, పోగొట్టుకున్నామంటే నీ మూలంగా కదా. దేవుణ్ణి మేమెందుకు దూషించాలరా అని అనాలా. కానీ ఆమె అనలా. మూడోది సావు అంటున్నా. దుష్టుడైన సాయితాను వచ్చి అవ్వతో యోబు భార్య తన మాట అంటే సావు. ఆయన సావమని, మా ఆయన సావమని నేను చెబితే ఆయన చచ్చిపోయి నేను ఎక్కడ ఏమి ఎలగబెట్టాలని? ఆయన చచ్చిపోతే నా సంగతి ఏంది? హల్లెలూయా. ఎవరైనా భర్త సావాలని కోరుకుంటాడా అమ్మా? ఎంతటి తాగుబోతుడైనా, వాడెంత తిరుగుబోతుడైనా, ఎంత రోగిష్ఠుడైనా ఏం కోరుకుంటారమ్మా? మెరిసిమ్మా ఏం కోరుకుంటారు? ఏమో అయోమయం. హల్లెలూయా. ఎవరు అమ్మా? మరేమో కోరుకుంటావా? మరేమ్మా
వినపడదు. ఇట్రా, ఎడకరా ఖాళీ ఉంది, ఇట్రా ఇట్రా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి భర్తను చనిపోవాలని ఎంతటి మూర్ఖులు కూడా కోరుకోరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవడన్నా కోరుకుంటారా? కడుపున పుట్టిన బిడ్డలు సావాలని ఎవరైనా కోరుకుంటారా? కోరుకోరు. కోరుకుంటారా? నువ్వు తప్ప ఎవరన్నా కోరుకున్నట్టు కనపడలా. ప్రేమ ప్రేమ అనుకొని ఎన్నిసార్లు చెప్పుకుంటాం. హల్లెలూయా. మందిరంలో పిల్లలతో ఆడుకునే టైం కాదు ఇది. వాళ్ళ మేలు కోరాలా, వాళ్ళ ప్రేమ చూపించాలా, వాళ్ళు బాగుపడాలని ఆశపడాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లేదు ప్రియులారా, చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు బాధ వచ్చినాక, నష్టం జరిగిన తర్వాత మీరు ఏడ్చినా లేదు, మొత్తుకున్నా లేదు. హల్లెలూయా. దేవుని మందిరంలో ఉన్నాం, దేవుని సన్నిధిలో ఉన్నాం. దేవుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి దేవునికి భయపడాలి. హల్లెలూయా. ఆలోచించటంలా ఈ మైండ్ అంతా ఎడిపోయింది, సైతాను మాటలంటే పోయింది. కానీ ఇంతవరకు ఆశీర్వదించిన దేవుడి సంగతి ఏమయ్యా? ఇన్ని ఆశీర్వాదాలు అనిపించి ఇంత ఐశ్వర్య స్థాయికి చేరిన యోబు భార్య చెప్పాలి కదా. ఏం అపవాది, ఏం చెబుతున్నావు నాకు? భర్తను చావమంటున్నావు, నా భర్త చచ్చిపోతే నేను ఎక్కడ ఎలగబెట్టాలా? ఆయన పనిచేసి సంపాదించి తెచ్చి పెడితే కదా. గొర్రె మేకలే కావచ్చు, ఎద్దులు, గొర్రెలు, ఒంటెలు, దూడలు, ఆవులు, ఇవన్నీ మందలతో ఆశీర్వదించి ఆయన కష్టపడి తెస్తే కదా నేను తింటున్నా. ఆయన చచ్చిపోతే నా సంగతి ఏంటి? నేను ఇంకెక్కడ ఎలగబెట్టేది? ఆయన సావమని చెప్పమంటావేంటి? నోరుమై అనద్దు అన్నట్లా. హల్లెలూయా, హల్లెలూయా. అంటే గ్రహింపు గాటల్లా మందమైపోయింది. హల్లెలూయా. మందిరంలో దేవుని వాక్యం వినపడుతుంటే పిల్లలతో ఆడుకుంటున్నారంటే వాళ్ళ మందం మతి ఏమైపోయింది? ఒరే, ఇది నష్టం వచ్చుద్ది, నేను చేస్తున్న తిక్కల పనితో నా పిల్లలకు కీడు వచ్చుద్ది, మేలు పొందాల్సిన నా పిల్లలు రేపు కీడు అనుభవిస్తారు, ఆశీర్వదించబడవలసిన నా పిల్లలు శాపాల పాలవుతారు, నా బిడ్డలు శాపగ్రస్తులు కాకూడదు, ఇది సమయం కాదు అని ఆలోచనగా దేవుని మందిరంలో ఏం చేశారంట? బలి అర్పణ జరుగుతుంటే కోరిక పాటుబడి కొనికి నిద్రించాడు. ఏం జరిగింది? 430 సంవత్సరాలు ఆయన పిల్లలు 430 సంవత్సరాలు ఎన్ని తరాలు కష్టపడ్డారో చూడు. బానిసలుగా బ్రతకాల్సి వచ్చింది. కారణం తండ్రి కొద్దిగా కొనికి నిద్రపోయాడు. హల్లెలూయా. మందిరంలో దేవుని బలి అర్పణ సమయంలో హల్లెలూయా, హల్లెలూయా. అబద్ధం చెప్పే మందిరంలో అక్కడికక్కడే పడి చచ్చిపోతే ఏం జరిగింది? ఐతుకు అనే అతను కిటికీలో కూర్చొని నిద్రపోయాడు, తూలి కింద పడి చచ్చిపోయాడు. పౌలు ప్రార్థన చేశాక లేపి బ్రతికి మళ్ళా రావటం జరిగింది. హల్లెలూయా. అబద్ధం చెప్పి అననీయ, సప్పీరా పాస్టర్ గారికి కదా అబద్ధం చెబుతున్నాం అనుకున్నారు. ఆయన అన్నాడు, పరిశుద్ధాత్మకు విరోధంగా మీరు ఎందుకు ఏకీభవించారు? అబద్ధం చెప్పడానికి ఎందుకు మీరు ఏకీభవించారు? అక్కడికక్కడే పడి ఇద్దరు చచ్చిపోయారు. ఎక్కడ జరిగింది? మందిరంలోనే. హల్లెలూయా. ఇవన్నీ గుర్తు రావా? మందం అయిపోయింది. యోబు భార్యకి కానీ అంత మందగించిపోయినట్టు మైండ్ మందం అయిపోయింది. దేవుని భయం లేకనే బరి తెగించే. లేదు ప్రియులరా, దేవుడు ఉన్నాడు, దేవునికి భయపడాలా. మందిరంలో ఉన్నామని ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలా, చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, హృదయం అనే తలుపు దగ్గర నేను నిలబడి తడుతున్నా, తలుపు తీశారా నేను వస్తా, మీతో కలిసి నేను
భోజనం చేస్తా. యేసు వెలపట ఉంటే వేరు తీరు, యేసు ప్రభు నీ హృదయంలోకి వస్తే ఉండే తీరు వేరు. యేసు ప్రభు ఉన్నాడు పక్కనే, అలజడి కలిగింది, గాలి తుఫాను రేగింది, వాళ్ళకి నమ్మకం కుదరటల్లా. పక్కనే ఉన్నాడు కదా, అమరం మీద నిద్రపోతున్న యేసు. మొదట పడవ మునగగానే మునిగేది ఆయనే. ఆయనకి లేని శ్రద్ధ మనకెందుకు కలవరం అని నిశ్చింతగా ఉండాల్సింది. వీళ్ళు నిశ్చింతగా లేరు. యేసు ప్రభు పూర్తిగా నమ్మల, వాళ్ళు శిష్యులే పూర్తిగా నమ్మల. అందుకని యేసు ప్రభు మేము చచ్చిపోతున్నాం, చింత లేదా అని లేపారు. యేసు ప్రభు నిద్ర లేచి ఒకసారి గద్దించాడు. గాలి సముద్రం నెమ్మలించాయి, ప్రశాంతంగా ఉన్నాయి. అప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే, మీరు ఎందుకు భయపడుతున్నారు? హల్లెలూయా. అల్ప విశ్వాసులారా, మీకు విశ్వాసం ఉంది కానీ శాంతం లేదు, సగమే ఉంది అని వాళ్ళని గద్దించాడు. హల్లెలూయా. అయితే యేసు ప్రభుని పూర్తిగా హృదయంలో చేర్చుకున్న వ్యక్తిని కాలు చేతులు కట్టేశారు, చెరసాల్లో బంధించేశారు, రేపు పొద్దున్నే చంపేస్తామని చెప్పారు. భయపడ్డా? అయ్యా అదురుపోయాడా? అమ్మో చచ్చిపోతానంట, అయ్యో రేపు పొద్దునే నన్ను ఊరి తీసేస్తారంట కంగారు పడ్డా? లేదు, ఆయన కలవరమే చెందల. మరేం చేస్తున్నాడు? ప్రశాంతంగా బొబ్బ నిద్రపోతున్నాడు. హల్లెలూయా. నిశ్చింతగా చెరసాలలో బంధకాల మధ్యలో నిద్రపోతున్నాడు. దేవదూత వచ్చి పక్క తట్టి, పేతురు లే, పైకి లే. ఏంది, ఎవరు పిలిచారు అని లేచాడు. చెప్పులు తొడుక్కున్నా, కర్ర తీసుకున్నా, పాదంపా అని ఈయనకి వీళ్ళు పెట్టుకుని తీసుకెళ్ళి సంఘం ప్రార్థన చేస్తున్న కాడ అక్కడ దింపేసి ఆ దోత వెళ్ళిపోయాడు. తీరా చూస్తే ఎక్కడున్నాడు? సంఘం అంతా ఆయన కోసం ప్రార్థన చేస్తుంటే అక్కడ తెలిసి ఆడ మెలకు వచ్చింది. హల్లెలూయా. అయిన ఈయనకి ఎట్ట నిద్ర పడుతుంది, రేపు చంపేస్తారు అని తెలుసు. కాలు చేతులు బొండలు బిగిచ్చారు తెలుసు. జైల్లో ఉన్నాడు కదా, ఆయనకి ఎందుకు భయం? ఎవరున్నారు గుండెలో ఎవరున్నారు? పేతురు గుండెలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు కాబట్టి ఆయనకి భయం లేదు. రేపు చంపుతాం అన్నారు. వాళ్ళు ఎవరు అంటే అంత మాత్రానికి భయపడేదేంది? హల్లెలూయా. నా దేవుని అనుమతి లేకుండా ఎవడు నన్ను ఏమీ చెయ్యలేరు, నాకెందుకు భయం అని నిశ్చింతగా నిద్రపోతున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభుని హృదయంలోనే ఉంటే అలా ఉంటుంది. పెను తుఫానులు రేసి రాని, అలలు కెరటాలు ఎగిరి పడని, నీ చుట్టూ గాఢాంధకార పరిస్థితి అలుముకొని నువ్వు భయపడవు. ఎందుకని? ఎవరున్నారు? గుండెలో యేసయ్య ఉన్నాడు. పక్క వాళ్ళతో చెప్పండి, యేసయ్య గుండెలోనే ఉన్నాడా? ఎలపట్టు నిలబడే ఉన్నాడా? హల్లెలూయా. హల్లెలూయా. కొంతమంది చిన్న వాటికే భయపడతారు, కొద్ది అంశానికే కంగారు పడిపోతారు, కలవరం చెందిపోతారు. వాళ్ళు భయపడి వాళ్ళు అదురుపోయి పక్క వాళ్ళని అదురుపుచ్చుతారు. అమ్మో ఇంకేముంది అయిపోయింది అన్నట్టు అదురుపుచ్చుతారు. ఈ పిరికోళ్ళు ఈ అదురుపోయేటువంటి వాళ్ళ దగ్గర దేవుడు ఉండలేడు. అదురుపోకూడదు. నమ్మకం లేకనే వాళ్ళకి భయం కలుగుద్ది. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, యేసయ్యని హృదయంలోనికి చేర్చుకో, నీ యేసయ్య నీ గుండెలో ఉండేటట్టు చూసుకో, పొగబెట్టి బయటికి పంపిబాకు. పొగబట్టడం అంటే హల్లెలూయా. గుండెలో కూర్చున్న యేసయ్యని పొగబెట్టి బయటికి పంపటం అంటే ఏంటి? ఆయనకి ఇష్టం లేని మాటలు నీ నోట్లో గుండా వస్తాయి అనుకో, అది పొగబెట్టినట్టు అయింది. ఎవరన్నా ఇంటికి వస్తే వీళ్ళకి అన్నం కూరలు వండి పెట్టాలంట, కూరగాయలు లేవు తేవాలా. హల్లెలూయా. రాక చుట్టాలు వచ్చా, ఈ చుట్టానికి కోడిగుడ్లన్నా తేవాలి, ఆడదెత్తాం. హల్లెలూయా. చెంబులు తపేలాలు పగలగొట్టి డూమ్ అని పిల్లని తిట్టి తర్వాత ఎంత గోల చేస్తారంటే మామూలు గోల కాదు. ఈ దెబ్బకి వాళ్ళు అర్థం చేసుకుని
అక్కాయ్ రేపు ఎప్పుడన్నా వస్తాలే కానీ పని ఉంది వెళ్తున్నా, ఉండు పోదు గల్లే, అన్నం కూర వండి పెడతాను ఉండు, మీ బావ గుడ్డులు తేనిపోయాడు ఉండు అంట. నీ గుడ్లు వద్దు, నీ పిండా కూడొద్దు, పో, నేను పోతాలే. హల్లెలూయా. ఏంటంటే వీళ్ళ తెలివితేటలు చూసి వాళ్ళకి అర్థమైద్ది, వచ్చిన చుట్టానికి అర్థమైపోతుంది. అబ్బో ఇష్టం లేదట్టుకుంది, మనం అనవసరంగా రాంగ్ అడ్రస్కి వచ్చాం, ఏదో శానాలు అయింది చుట్టాలు చూసిపోదామని వస్తే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభుని హృదయంలోనికి వచ్చాడు, కుర్చీ వేసి కూర్చోబెట్టావు, ఆయనతో మాట్లాడుతూ ఉండాలి, ప్రార్థన చేసి పలకరిస్తూ ఉండాలి, అప్పుడు కూర్చోగలుగుతాడు. నీ సమస్య, నీ పరిస్థితి ఆలకిస్తాడు. అడగక తలికే, అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తాడు. అట్లా కాకుండా యేసుప్రభా మా ఇంటికి వచ్చావుగా, కుర్చీ వేసా, కూర్చో, అంట్లు 4 ఉన్నాయి కడిగొత్తా, అంట్లు కడగటం అయిపోయింది. బకెటెడు 2 బకెట్లు బట్టలు ఉన్నాయి ఉతికేసి వస్తా, అన్నీ. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పనులన్నీ పెట్టుకొని ఇప్పుడు నువ్వు పని చేసుకుంటా ఆయన సంగతి మర్చిపోయి పలకరించుకుంటా కూర్చుంటే ఉంటాడా వెళ్ళిపోతాడా? అయ్యా ఉంటాడా వెళ్ళిపోతాడా? హల్లెలూయా. ఆయన వెళ్ళిపోతాడు, పంపించకుండానే పొమ్మనకుండానే వెళ్ళిపోతాడు. మరి ఎట్ట చెయ్యాలా? యేసు ప్రభు నీ హృదయంలోకి వచ్చాడు, గుర్తుపెట్టుకోవాలి. హృదయంలో ఉన్న యేసుని పలకరిస్తూ ఉండాలి, అడుగడుగున ప్రార్థన చేస్తూ ఉండాలి. దినమునకు 7 మార్లు దావీదు మహారాజు ప్రార్థన చేసేవాడు, దానియేలు రోజుకు 3 మార్లు ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అడుగడుగున ప్రార్థన చేస్తా దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే ఆయన వెళ్ళిపోడు, ఉంటాడు. హల్లెలూయా. ఆయనతో సహవాసం చేస్తూ ఉండాలి. హల్లెలూయా. మొన్న ఒకరోజు ముసలామ కామ్ ఫోన్ చేస్తూ ఉంది, బాగలేదయ్యా, సమస్యలు ఎక్కువగా ఉన్నాయి, ఒక్కడికి వచ్చి ప్రార్థన చేసి వెళ్తావని అంటేనే సరే వస్తాలే అమ్మా అని వెళ్ళా. నా ఎదురుగా కూర్చునే ఉంది, ఫోన్ వచ్చింది, అయ్యా మేము గ్రూప్ ప్రార్థన ఉంది, వాళ్ళు ఫోన్ చేశారు, ఆపేసి తర్వాత చేశాను, తర్వాత కలుస్తాలే అని చెప్పనా? వద్దొద్దు, చెయ్యి, మేము కూడా వింటాం, నీకెందుకు, నువ్వు ప్రార్థన చెయ్యన్న. అమ్మా ఎవరి విషయం? ఫలానా చెన్నారెడ్డికి బాగులేదంట, ఆపరేషన్కి రేపు తీసుకెళ్తారంట, ఆపరేషన్ లేకుండా ప్రార్థన చేయమన్నారు. సరే చేస్తా అని ఆ ఫోన్లోనే ప్రార్థన చేసేసి పెట్టేసింది. ఇంకాసేపు తర్వాత మాట్లాడుతూ ఉన్నాం, వాళ్ళ బాధలు సమస్యలు వింటానే ఉన్నాం. ఇంకొక ఫోన్ వచ్చింది, అక్క అనంతక్క, వందనాలమ్మా, మన గ్రూప్ టైం అయింది కదా, చెప్పు ఎవరి కోసం ప్రార్థన చేయాలి? అదే ఆ పిల్ల ఉందిగా లక్ష్మి, కాలు ఇరిగిందంట, ప్రార్థన చేయమంది తొందరగా కట్టుకునేటట్టు. సరే నేను చెప్పి టక నేనున్నానని చెప్పి 2 ముక్కల్లో ప్రార్థన చేసి ముగిచ్చేసి పెట్టేసి, ఒరే నాయన ఈ ముసలామా 70-80 ఏళ్ళ ముసలాం ఎన్ని గ్రూపుల్లో ఏం ప్రార్థన చేస్తుంది? చాలా గ్రూపుల్లో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎక్కువ ప్రార్థన చేస్తున్నానయ్యా, నాకు సమస్యలు కూడా ఎక్కువే వస్తున్నాయి అయ్యా. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నా, వాళ్ళ కోసం వీళ్ళ కోసం అందరి కోసం ప్రార్థన చేస్తుంటే నాకేందంట, నాకు ఈ సమస్యలు. హల్లెలూయా. ఎక్కువ యుద్ధాలు వస్తే, పరీక్షలు ఎక్కువ రాస్తే ఏమైందంట, పరీక్షల్లో పాస్ అయితే ప్రమోషన్ వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. 4-5 పరీక్షలు రాసి వచ్చాడు ఈ అబ్బాయి, 4 ఇంటర్వ్యూలకి వెళ్ళి వచ్చాడు, సెలెక్ట్ అయ్యి పలానా దాంట్లో ఉద్యోగం వచ్చింది, పలానా తారీఖున వచ్చి జాయిన్ కావాలని చెప్పారు. జారదామనుకుంటా దాన్ని వివరాలు చదివితే 25,000 శాలరీ ఇస్తాం అని చెప్పి పంపించారు. దాంట్లో 25,000 జీతమా, సరే పోదాం. అది ఎప్పుడు సెప్టెంబర్లోనా? సరే చూద్దాం.
అని అనుకుంటున్న అంతలోకి ఇంకొక కాల్ లెటర్ వచ్చి ఇంకొకటి వచ్చింది. ఆ ఇంటర్వ్యూ ఇంకొక చేసి వచ్చాడుగా, అది సెలెక్ట్ అయింది. 45,000 ఉద్యోగం శాలరీ ఇస్తాం, నువ్వు ఆగస్టు 15 తర్వాత ఏదో ఒక రోజున వచ్చి జాయిన్ అయిపోమని మళ్ళీ ఇంకొకటి వచ్చింది. హల్లెలూయా. సరే సరే అని చెప్పి దాన్ని పెండింగ్లో పెట్టాడు. హల్లెలూయా. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఇంకొకటి వచ్చింది. వెళ్ళి వచ్చిన ఇంటర్వ్యూలోని పరీక్షల్లోనే పాస్ అయ్యాడు. అతను 85,000 రూపాయలు శాలరీ, కాకపోతే మన రాష్ట్రం దాటి పక్కన తమిళనాడులో మదురైలో అక్కడ చేరాలా నువ్వు, 85,000 రూపాయల జీతం అని చెప్పేసి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇన్ని పరీక్షలు రాశాడు కాబట్టి కదా అన్నీ టకటకటక వరుసగా అన్నీ వచ్చేసింది. ఇప్పుడు దేనికి వెళ్తే మంచిదంటారు? ఇక్కడిక్కడ అయితేనే ఒకటి 25,000, ఒకటి 45,000. తమిళనాడు వెళ్ళేదైతేనేమో 85,000. హల్లెలూయా. చూసుకుని పరీక్షించు, అది బాగా కఠినంగా ఉంది, దానికి మంచి పెద్ద ఉద్యోగం కాబట్టి పెద్ద శాలరీ అన్నీ బాగుంటుందని చివరికి సెలెక్ట్ చేసుకుని వెళ్ళాడు. తర్వాత మళ్ళీ ప్రమోషన్ తోటి ట్రాన్స్ఫర్ తోటి మళ్ళీ తిరిగి ఆంధ్రాకి రావటం జరిగింది. హల్లెలూయా. ఎంత ప్రార్థన ఎక్కువ చేస్తుంటే అన్ని సమస్యలు, అన్ని పోరాటాలు, అన్ని వ్యతిరేకతలు ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది. హల్లెలూయా. ఈ వ్యతిరేకతలు రాని, పోరాటాలు ఎన్నన్నా రాని, సమస్యలు ఎన్నైనా ఎదురు కానీ వాటి కళ్ళి చూడగాకు, నాకు సహాయం చేయి ప్రభువా, ఈ సమస్య గెలవాల. ఆమేన్. నీవు నన్ను బలపరిస్తే నీ బలంతో ఈ శోధనలన్నీ గెలుస్తా, ఈ సమస్యలన్నీ జయిస్తా, ఈ బాధలన్నింటిలో నుంచి నేను బయటపడతా, నాకు సహాయం చేయి. నీవు నాలోనే ఉండాల. నన్ను విడిచిపెట్టితే, నీవు నాకు సహాయం చేయకపోతే, నీవు నాకు తోడు లేకపోతే, నీవు నాలో లేకపోతే నేనేం చేయలేను. అందుకని ఆయన బయటకు పోకుండా చూసుకోవాలి. హల్లెలూయా. అందుకే పౌలు అన్నాడు, నన్ను బలపరచువానిని బట్టి నేను సమస్తం చేస్తా. అంటే దేవుడి బలంతో నువ్వు ఏదైనా జయించగలవు. ఏ శోధన వచ్చినా, ఏ శ్రమ కలిగినా, ఏ నింద వచ్చినా, ఏ వ్యతిరేకత కలిగినా, ఆత్మీయ పోరాటాలు అన్నీ జయించుతూ ముందుకు సాగాలంటే ఆయన నీలోనే ఉండాల. ఆమేన్. ఆయన బలంతో నువ్వు గెలవగలుగుతావు. ఆమేన్. ఆయన సహాయంతో ప్రాకారాలు దాటిపోగలుగుతావు. ఆమేన్. ఎక్కడ ఓడిపోవు, అన్నిట్లో అపజయం ఎరగని వీరుడుగా గెలుస్తూ ముందుకు సాగిపోగలవు. ఆమేన్. అయితే ఆయన మనలోనే ఉండాలి. హల్లెలూయా. మనలో ఉండాలంటే ఏం చేయాలంట? ఆయన పలకరిస్తూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. కూర్చున్న స్తోత్రం, లేచిన స్తోత్రం, పడుకున్న స్తోత్రం, కీడు జరిగిన స్తోత్రం, మేలు జరిగిన స్తోత్రం అని దేవుణ్ణి స్తుతిస్తూ ఉండు. ఆయన పలకరిస్తూ ఉంటే గుండెలోనే ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి గంట కోట ఎట్టాగో గూడుకోవట్లేదు కాబట్టి మరి ఇది బెటర్ కదా. ఏది? ఒక 10 మంది కలిపి ఒక గ్రూపు, ఒక టీమ్గా తయారవ్వండి. అందరి చేతిలో దాదాపుగా ఫోన్లు వచ్చేసినాయి. హల్లెలూయా. పలానా 8 గంటల నుండి అరగంట సేపు 8:30 దాకా అని ఒక టైం పెట్టుకోండి. మీకు అనుకూలత బట్టి 10 మంది లైన్లోకి కాన్ఫరెన్స్ పెట్టండి. ఈ 10 మంది గ్రూపుగా తయారయ్యి వల్లాపల్లి నుంచి ఒకళ్ళు, సింగరకొండపాలెం నుంచి ఇంకొకరు, గోవాడ నుంచి ఇంకొకళ్ళు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆ ఊర్లో సమాచారం, ఆ ఊర్లో ఉన్న సంగతులు పంచుతారు. మా గోవాడ సంగతి ఇది, ఫలానా వ్యక్తికి బాగలేదు, ప్రార్థన చేయండి. సింగరకొండపాలెం కలిసిందా? ఆ లైన్ కలిసింది. మీ ఊర్లో సంగతులు ఏంది? ఫలానా వ్యక్తి కోసం ప్రార్థన చేయండి. ఫలానా కోటకి జ్వరం వచ్చిందంటే ప్రార్థన చేయండి. సరే చేద్దాం. అట్టా ఒక 10 మంది కలిపి 10 ఊర్లలో మొత్తం పోగయ్యి కాన్ఫరెన్స్ పెట్టుకొని కనీసం ఒక అరగంట సేపు అయినా, గంట ఎట్టగా కష్టంగా ఉండి కోడుకోవట్లేదు కాబట్టి ఫోన్లోనన్నా బెటర్ కదా. ఫోన్ వదిలి ఉండలేకపోతున్నారు కాబట్టి కనీసం ఫోన్లోనన్నా
కలుసుకుంటారుగా. ఊర్లో బాతాకాని ఆ కబురు ఈ కబురు చెప్పుకునే కంటే ఇది మేలు కదా. అయ్యా బాగుంటుంది కదా. గ్రూపుగా అంతా కలిపి ఒక గ్రూప్ 10 మంది ఒక గ్రూపుగా తయారైపోయి, బ్రదర్లకు బ్రదర్లే ఒక టీం, ఒక గ్రూప్, సిస్టర్లకు సిస్టర్లే ఇంకొక గ్రూప్. ఇంకా మా గ్రూపులో 10 మంది అయిపోయారు, ఇంకొక గ్రూప్ ఏర్పాటు చేయండి. వాళ్ళల్లో ఒకళ్ళు ఎవరైనా లీడర్గా నిలబడండి. అక్కడ ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకొని ఒక గ్రూపులో వాళ్ళు ప్రార్థన చేస్తారు ఒక అరగంట. లేదు సమస్యలు ఎక్కువగా ఉన్నాయి, చాలామంది చెప్పిన సమస్యలు, వాళ్ళందరి కోసం ప్రార్థన చేయాలి. గంట సేపు కానీ పర్వాలేదు, ఆ టైం మాకు కేటాయించండి, నాకు ఫోన్ వచ్చుద్ది, నేను ప్రార్థనలో కూర్చోవాలి. మీ ఇంట్లోనే అనుకూలమైన చోటైనా కూర్చొని వాళ్ళు చెప్పేవన్నీ విని ఒక్కొక్కరి కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. అందరూ ఒకేసారి చేయలేరు కదా. టీంలో ఎవరో ఒకళ్ళ సమస్య చెబుతారు, ఇంకొకరు ప్రార్థన చేస్తారు, మిగతా వాళ్ళు ఏకీభవించండి. అవును ప్రభువా, ఆ మనిషికి ఉన్న జ్వరం తగ్గించండి, ఆమెకున్న ఇరిగిన కాలు త్వరగా కట్టుకునేటట్టు చేయండి, ఆ పాలు ఈయన వాళ్ళ బర్రె త్వరగా పాలిచ్చేటట్టు చేయండి, అవును స్వస్థపరచండి, అవును బాగు చేయండి అని ఏకీభవించండి. మిగతా 10 మంది ఏకీభవించి ఏక మనసుతో ప్రార్థన చేస్తే ఆ 10 మంది ప్రార్థనని దేవుడు కార్యం చేస్తాడు. ఆమేన్. కాబట్టి ఆయన హృదయంలోకి రావాలనుకుంటున్నాడు. పక్కలతో చెప్పండి, రమ్మంటావా ఆయన పొమ్మంటావా? ఆయన హృదయంలోకి వస్తే వెలుగు కలుగుతుంది. ఆమేన్. ఆయన నీ హృదయంలోకి వస్తే కలవరం ఉండదు, భయం, బెరుకు, కంగారు ఇవన్నీ పోతాయి. ఆమేన్. యేసయ్య నీ హృదయంలోకి వస్తే నీ హృదయంలో ఎట్లా ఉంటుందంట? ప్రశాంతత కలుగుతుంది. ఆమేన్. యేసయ్య నీ హృదయంలోనే ఉంటే నీ ఒంట్లో ఉన్న రోగాలు, నీ ఒంట్లో ఉన్న వ్యాధులు అన్నీ ఒక్కొక్కటి వెళ్ళిపోతాయి. ఆ ఇంటిలో యేసు అడుగు పెట్టాడు, చచ్చిపోయిన యాయూరు మరణం వెళ్ళిపోయింది. ఆమేన్. యేసయ్య ఏ ఇంట్లో అడుగు పెట్టినా ఆ ఇంట్లో అద్భుతాలు జరిగాయి. అలాగే యేసుని ఒంటిలోకి రావాలనుకుంటున్నాడు. హృదయ తలుపు వద్ద నిలబడి తడుతున్నాడు. మరి తెరుస్తావా? తెరిస్తే ఆయన హృదయంలోకి వస్తాడు. ఆయన నీతో కలిసి భోజనం చేస్తాడు. హల్లెలూయా. భోజనం అంటే నువ్వు తినే అన్నం మెతుకులు కాదు. మరి ఏం భోజనం? ఒకసారి భోజనం తెచ్చారు యేసు ప్రభుకి. అన్నం తినేసయ్యా అంటే మీకు తెలియని ఆహారం నేను తిన్నాలే అంటున్నాడు. ఏం తిన్నాడు? సమరయ స్త్రీ బావి దగ్గరికి వస్తే సువార్త చెప్పాడు, ఆమె సంగతి అంతా తెలిపాడు. ఆమె మారు మనసు పొందింది. ఊర్లోకి వెళ్ళి ఊరు మొత్తాన్ని బావి దగ్గరికి తీసుకొచ్చింది. మెస్సయ్య అని నేను చూశాను, రాబోతున్న మెస్సయ్య ఈయన కాక ఇంకెవరైనా ఉన్నారా? ఈయన మెస్సయ్య కాదా? వచ్చి చూడండి అంటే ఊరు మొత్తం పగలబడి మొత్తం వచ్చారు. అందరూ వచ్చి యేసయ్యను చూశారు, అందరూ మార్పు చెందారు. వాళ్ళందరూ ఆత్మలు రక్షించబడటమే అదే నాకు ఆహారం అని, తెలియని ఆహారం నేను తిన్నాను అంటున్నాడు. అంటే నీ ద్వారా 10 మంది ఆత్మలు రక్షించబడ్డాయి అంటే నీ వలన 10 మంది రోగులు బాగుపడి, 10 మంది దయ్యాలు పట్టిన వాళ్ళు స్వస్థత విడుదల పొంది, 10 మంది పాపులు మార్పు చెంది మంచి మార్గానికి వచ్చి మందిరానికి వచ్చారంటే అది యేసయ్యకి ఆహారం నువ్వు పెట్టిన వ్యక్తి అవుతావు. ఆమేన్. పక్క వాళ్ళతో చెప్పండి, ఆయన కలిసి భోజనం చేద్దామంటున్నాడు. మరి హృదయంలో పిలుచుకుందామా? లేచి నిలబడదాం. యేసయ్యని హృదయంలోకి రమ్మని అడుగుదాం. అందరూ లేచి నిలబడదాం. కళ్ళు మూద్దాం, చేతులు ఎత్తుదాం, ప్రార్థన చేద్దాం. యేసయ్య, నా హృదయం వెలపటే ఉండి తడుతున్నావా? హృదయంలోకి రమ్మని నేను కోరుతున్నా. అయిష్టమైనది నాలో ఉంటే తీసివేయి. నా హృదయాన్ని, నా శరీరాన్ని, నా మనస్సును శుద్ధీకరించండి, పరిశుద్ధపరచండి. నా గుండెలో నీ ఉండటానికి తగిన యోగ్యత ఇవ్వండి, అర్హత ఇవ్వండి, శుద్ధీకరించండి, నన్ను పరిశుద్ధపరిచి పవిత్రమైన నా హృదయంలోకి రండి యేసయ్య. నాలోనే ఉండయ్యా. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారంగా ఉండినట్టు సహాయం చేయ్యా. అడుగుదాం, చేతులు ఎత్తుదాం, కళ్ళు ముద్దాం, ప్రార్థన చేద్దాం. యేసు నీలో, నీ గుండెలో యేసయ్య ఉంటే కలవరం ఉండదు. యేసు నీ ఒంట్లో ఉంటే
నీ హృదయంలో యేసు నివసిస్తుంటే నీ ఒంటిలో వ్యాధి ఉండదు, కాలిపోతుంది. సమస్య ఉంటే పటాపంచలైపోద్ది, చీకటిక ఉండదు, దారి చూసుకునేది వెళ్ళిపోద్ది. కాబట్టి యేసయ్య నా హృదయంలోకి రండి అయ్యా, వెలుగైన యేసయ్య నా హృదయంలోకి రండి ప్రభువా. యేసయ్య నీ హృదయంలో ఉంటే నీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది. నీ చుట్టూ దేవదూతలు ఎంతమంది కాపుదల ఉన్నది నీకు అర్థమైపోద్ది. కనుక కలవరం చెందవు. ప్రార్థన లేని పనివాడు కంగారు పడుతున్నాడు. యజమానుడా, సైనికులు వచ్చారు, శత్రువులు వచ్చారు, చంపేస్తారు అంటున్నాడు. కానీ ప్రార్థనలో ఉన్న దైవజనుడు, తండ్రి వీడి కళ్ళు తెరవమంటే కళ్ళు తెరవబడగా చూశాడు. చుట్టూ ఎంతమంది దేవదూతలు వారిని కాపాడటానికి అగ్ని రథాలతో దిగి వచ్చిన సంగతి కల్లారా చూశాడు. కాబట్టి ఇక నువ్వు భయపడలేకపోయాడు. అవును, నీకు దేవుడు ఎంత కాపుదలు ఇచ్చాడో, నీ చుట్టూ దేవుడు ఎంత సెక్యూరిటీ దేవదూతలను నిలబెట్టాడో నీకు తెలిసిపోతుంది. ఆయన నీ హృదయంలోకి వచ్చినట్టయితే నీకు ఎంతో సెక్యూరిటీ, ఎంతో కాపుదల, భద్రత నీ చుట్టూ ఎంత ఉన్నది అనేది నీకు తెలిసిపోతుంది. అందుకే మనోనేత్రాలు తెరువయ్యా, పరలోక దివ్య దర్శనాలు చూసే భాగ్యం ఇవ్వయ్యా. నా గుండెలోనే నీవు నివసించండి యేసయ్యా. నేను ఒంటరిని కాదని, నీవు నా తోడున్నంత వరకు అనాదిని కాదని, ఏకాకిని కానేరనని నన్ను బలపరచయ్యా అని అడుగుదాం, ప్రార్థన చేద్దాం. సర్వాధికారి దయాళుడైన తండ్రి వందనాలు. కూడిన పిల్లలందరినీ దీవించండి. హృదయపు తలుపు ఎదుట నిలిచి తడుతూ ఉన్నానని నీ మనోవేదన తెలియజేసినందుకు స్తోత్రం. ఎవడైనాను నా స్వరాన్ని విని తలుపు తెరిస్తే హృదయంలోనికి నేను వస్తానని, హృదయం అనే ఇంటిలో ఉండి కలిసి మీతో భోజనం చేస్తానని మాట ఇచ్చిన దేవా నీకు స్తోత్రం. ఇంకా ఎవరైనా హృదయంలోకి నిన్ను చేర్చుకోక వెలపటనే పెట్టి ఏడ్పిస్తుంటే దయతో క్షమించండి. మనస్ఫూర్తిగా ఈరోజు ఎందరైతే నాలోనికి రండి, నా తలుపు తీసి ఉంచుతున్నాను, హృదయంలోకి రమ్మని ఆహ్వానించే ప్రతి హృదయంలోకి మీరు అడుగు వెడుదురుగాక. ప్రభు, అంతరంగంలో నీవే ఉన్నంత వరకు ఆ హృదయానికి, ఆ ఇంటికి, అతని వంటికి ఏ కలవరం ఉండదు. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు గనుక దానికి కదలిక, చలనం లేదని చెప్పబడిన లేఖనాన్ని బట్టి వందనాలు. నీవు వారి హృదయంలో నీవు ఉన్నంత వరకు వారికి చలనం ఉండదు, ఏ కదలిక ఉండదు, ఏ భయభీతి ఉండదు, నెమ్మది వారికి కలుగుతుంది. ఒక్కొక్కరి హృదయంలోకి మీరు ప్రవేశించండి, వారి హృదయంలోనే నీవు నివాసం చేయండి. గొప్ప సమాధానం, గొప్ప ఆరోగ్యం, విడుదల, విజయం వారి ఒక్కొక్కరి జీవితంలో కలుగునుగాక. కలవరాలతో ఉన్న ప్రతి కుటుంబానికి నెమ్మది కలుగునుగాక. బలహీనపరచు ప్రతి దయ్యం యేసు నామములో పారిపోవునుగాక. ప్రభు, అనారోగ్యంతో ఉన్న ప్రతి వంటిలో విడుదల, స్వస్థత, ఆరోగ్యం కలుగునుగాక. ప్రతి వారి ఫలము పండునుగాక. వారు వేయబోయే ప్రతి విత్తనం ఆశీర్వదించబడునుగాక. చదువుకుంటున్న పిల్లలందరి విద్యలో వర్ధిల్లుదురుగాక. ఉద్యోగాలకై ఎదురు చూస్తున్న బిడ్డలకు ఉద్యోగాలకై ద్వారాలు తెరవబడునుగాక. ప్రభు, సంతానం లేక ఎదురు చూస్తున్న వారి గర్భాలు తెరవబడునుగాక. నాజరేయుడైన యేసు నామములో వారి చేతి వృత్తి విస్తరించునుగాక. ప్రభు, వారి వ్యాపారాల్లో దీవెన పొందుదురుగాక. ప్రభు, వారు అర్పించబడబోతున్న కానుకను, వారు తినబోతున్న ఆహార పదార్థాలు ఆశీర్వదించుదురుగాక. కూడినని పిల్లలందరినీ పేరు పేరు చొప్పున దీవించమని, ఆశీర్వదించమని, వారి పని బాటలో ప్రయాణాల బిడ్డలందరికీ తోడైండి నడిపించి ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందమని కోరుతూ, మహిమతో మధ్యాకాశానికి రానున్న మా ప్రభు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడుగుండి నడిపించునుగాక. ఆమేన్.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. అందరికీ వందనాలు.